హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వచ్చేసి అసలైన మిత్రుడు. రచించింది యలమర్తి అనురాధ గారు. ఒక అడవిలో ఎలుగుబంటి మరియు కుందేలు చాలా స్నేహంగా ఉండేవి. ఎలుగుబంటికి బద్ధకం చాలా ఎక్కువ. ఒక్కోసారి ఆహారం తెచ్చుకోవడానికి కూడా వెళ్ళేది కాదు. అలాగే పస్తులుండేది. కానీ కుందేలు మాత్రం చాలా చలాకీగా అడవి అంతా తిరుగుతూ ఉండేది. దానికి కావలసిన ఆహారాన్ని అదే తెచ్చుకునేది. ఎలుగుబంటి అలా బద్ధకంగా ఉండడం కుందేలుకు అస్సలు నచ్చేది కాదు. మిత్రమా, నువ్వు అలా బద్ధకంగా ఉండకు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. అటు ఇటు తిరుగుతూ ఉంటేనే బాగుంటావు అని చెబుతుండేది. కానీ ఎలుగుబంటి మాత్రం అస్సలు వినిపించుకునేది కాదు. అది నీరసించిపోవడం చూడలేక ఒక్కోసారి కుందేలే ఎలుగుబంటికి ఆహారం తెచ్చి పెట్టేది. కానీ దానికి అది ఏమాత్రం సరిపోయేది కాదు. ఎలాగైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి అని కుందేలు అనుకుంటుంది. ఒకరోజు ఎప్పటిలాగా చెట్టు కింద కూర్చొని ఎలుగుబంటి ఉంటుంది. అక్కడి నుంచి పెద్దగా సింహగర్జన వినిపించింది. అంతే, అక్కడి నుండి లేచి ఒకటే పరుగులు పెట్టింది. పరిగెత్తి చాలా అలసిపోయింది. దాంతో చాలా ఆకలి వేసింది. అప్పుడు ఆహారం కోసం వెతుక్కోవడం మొదలుపెట్టింది. వెతగ్గా ఒకచోట దానికి కావలసిన ఆహారం దొరికింది. గబగబా తినేసింది. ఆహారం వెతుక్కోవడం ఎంత కష్టమో పాపం. నా కోసం ఇన్ని రోజులు కుందేలు కష్టపడి తీసుకువచ్చింది. ఇక నా నుంచి నా ఆహారం నేనే వెతుక్కుంటాను అని అనుకుంటుంది ఎలుగుబంటి. అప్పటి నుంచి దాని ఆహారం అదే వెతుక్కోసాగింది. అప్పుడప్పుడు కుందేలు కోసం కూడా తీసుకొచ్చేది. మిత్రుడిలో మార్పు చూసి సింహంతో కలిసి వేసిన ప్లాన్ ఫలించినందుకు కుందేలు చాలా సంతోషించింది.